నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కూలీ ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. అది అనిరుద్ధ్ రవిచంద్రన్ కనిపిస్తూ మళ్ళీ గతంలో రజనీకాంత్ గారితో వేసినట్టుగా స్టెప్పులు మళ్ళీ రాబోతున్నాయి. సో సాంగ్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఈ సినిమాలో అలా ఉందో లేదో తెలియదు, కానీ ఇది ఈ పాట ప్రమోషన్లో భాగంగా చేశారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అనిరుద్ధ్ రవిచంద్రన్ కనిపిస్తాడు దీంట్లో. అంటే గురు బాస్కి పాట చేస్తున్నాను అన్నట్టుగా చెప్పుకుంటూ ఆయన స్టైల్స్లోనే ఇలా చేతులలో తిప్పడం కానీ ఇవన్నీ చేసుకుంటూ మొత్తానికి పాట స్టార్ట్ అయింది. అక్కడ శాండీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నా అతను అనిరుద్ధ్ రవిచంద్రన్, ఇద్దరితో పాటు టి రాజేందర్. ఆయన తెలుసు ప్రేమ సాగరం ఒకప్పుడు మరి సింబు వాళ్ళ ఫాదర్, ఆయన కూడా దీంట్లో ఉండటం. సినిమాలో ఆయన ఉన్నాడా లేదో తెలియదు. ప్లస్ రజనీకాంత్. అంటే ఆ పాట ప్యారలల్గాను ఈ పాట ప్యారలల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. రెండు సందర్భాలని మిక్స్ చేసుకుంటూ పాట రిలీజ్ చేశారు. సినిమాలో అలా ఉండకపోవచ్చేమో అనుకుంటున్నా. అయితే గతంలో కూడా అనిరుద్ధ్ రవిచంద్రన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ మాత్రం హైలైట్ అనే చెప్పుకోవాలి. జైలర్ సినిమాకి సంబంధించి రజనీకాంత్ గారే చాలా స్వయంగా సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం మాత్రం అనిరుద్ధ్ రవిచంద్రన్ అని చెప్పేసి చెప్పడం కూడా మనం చూసాం. సో ఈ సినిమాకు కూడా, కూలీ సినిమాకు కూడా ఖచ్చితంగా అనిరుద్ధ్ రవిచంద్రన్ ఎంతవరకు ప్రాణం పోస్తారంటే ఏం చెప్తారు? అదేమో తెలియదు, కానీ అనిరుద్ధ్ రవిచంద్రన్ హీరోగా పనికొస్తాడు అనిపించింది నాకు. అతను వేసే స్టెప్స్ కానీ, ఇదివరకు దేవిశ్రీ ప్రసాద్ అలా స్టెప్స్ చేసేవాడు. ఆయన కూడా హీరో అవ్వాలని కోరుకునేది అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్కి. కానీ మ్యూజిక్ డైరెక్టర్గా బిజీ అయిపోవడంతో ఆయన ఆ సినిమాల్లో హీరోగా అనే ఆలోచన పక్కన పెట్టేశారు. అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ సినిమాలో పాట డ్యాన్స్ చేసిన విధానం కానీ అవన్నీ చూస్తే అతనిలో 100% నటుడైతే కనిపిస్తున్నాడు, హీరో కనిపిస్తున్నాడు. సన్నగా అతని బాడీ, అట్లాంటి బాడీ ఎప్పుడు పర్సనాలిటీ రాదు. అదొక ప్లస్ పాయింట్. సిద్ధార్థలాగా ఉంటాడు. మరి భవిష్యత్తులో అతను తెర మీద కనిపించే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ మొత్తం డ్యాన్స్లో తెరదీసాడని చెప్పాలి. పైగా రజనీకాంత్ స్టైల్స్, ఆ కచ్చిపుతో ఇలా పెట్టుకోవడం, ఇలా అనటం, ఇవన్నీ కూడా చేశాడు అతను. రజనీకాంత్ స్టెప్స్ కానీ పెట్టుకుంటే ఈ స్టెప్స్ కానీ అవి అట్రాక్టివ్గా అనిపించింది మనకి. అయితే రజనీకాంత్ గారి సినిమాలో ఇంత చిన్న వయసు ఉన్నటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి గతంలో కూడా ఆయన ఛాన్స్ ఇచ్చారు. సో మళ్ళీ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? టాలెంట్ ఉంది కాబట్టి ఇస్తున్నారు అనుకోవచ్చు. ఒకటి, తనని ఎంకరేజ్ చేసింది కూడా రజనీకాంతే. తనకి బాగా దగ్గర బంధువు అనిరుద్ధ్ రవిచంద్రన్, రజనీకాంత్కి బాగా దగ్గర బంధువు వాళ్ళ వైఫ్ తరపు నుంచి. అందువల్ల ఆ ఎంకరేజ్ చేస్తున్నారని మనం చెప్పం, కానీ టాలెంట్ ఉందిగా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనిరుద్ధ్ రవిచంద్రనే కావాలంటున్నారుగా. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ కావాలనేవాళ్ళు, అంతకుముందు ఇళయరాజా కావాలనేవాళ్ళు. ఇట్లా ఉండే పరిస్థితి ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు అనిరుద్ధ్ రవిచంద్రనే కావాలంటున్నారు, అతను పెట్టుకుంటున్నారు, బీజిఎం ఎరతీస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ట్యూన్ అవుతూ ఉంటారు. బంధుత్వం అనేది కాదు ఇక్కడ, సక్సెస్ ఉంటేనే అది సక్సెస్ అనిరుద్ధిలో ఉంది కాబట్టి అతను అనుకుంటున్నారు, అతను చేస్తున్నాడు. అయితే అది కాక ఎలివేషన్స్, హీరోకి ఎలివేషన్ ఇవ్వాలంటే అనిరుద్ధ్ రవిచంద్రనే అని చెప్పేసి ఒక మార్క్ అయితే వేసేసుకున్నాడు. సో అనిరుద్ధ్ రవిచంద్రన్ ఖచ్చితంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఇప్పుడు ఈ వయసులో దాదాపు 75 ఏళ్ళు దగ్గరగా ఉన్నటువంటి ఒక రజనీకాంత్ గారికి ఎలివేషన్స్ ఇవ్వడాన్ని ప్రత్యేకంగా చూడాలి. సో రజనీకాంత్ గారి యొక్క ఎలివేషన్స్, అది అనిరుద్ధ్ రవిచంద్రన్ చేసినటువంటి ఒక గత సినిమాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఎలివేషన్స్ ఓకే, కానీ రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా పాటలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇతర హీరోలాగా, చిరంజీవి గారి లాగా ఫాస్ట్ స్టెప్స్ వేస్తే అది వేరు. అలాంటి బీట్ ఓరియంటెడ్గా చేసేస్తారు, కొట్టేస్తారు. ఇక్కడ బీట్ ఎక్కువైపోయి ఆయన స్టెప్పులు లేవనుకోండి, తేలిపోతారు కదా. అందువల్లే ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన వేయగలిగే స్టెప్కి అనుగుణంగా చేయాలి. ఇది కూడా పెద్ద సవాలే. అదే అన్నాడు కదా, స్టార్టింగ్లో చెప్పాడు, బాస్కి మనం చేయబోతున్నాం కాబట్టి దాని తరహాలు ఆయన స్టైల్లో ఉండాలన్నాడు. మరి ఆయన స్టైల్లో పాటలు ఉన్నాయంటే ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? గూళీలు ఎగరేయటమే తప్పితే రజనీకాంత్ చేసే స్టెప్స్ కూడా అంతే కదా. దాంట్లో కనిపిస్తూ ఉంటుంది ఆయన గూళీలా అంటాం. అదే చిక్కిటు అనే పాట ఆయనకన్నా ఫాస్ట్గా అనిరుద్ధ్ రవిచంద్రన్ చేశాడు. సో అనిరుద్ధ్ రవిచంద్రన్కి సంబంధించిన మ్యూజిక్తో ఇప్పుడు హైప్స్ పెరిగాయా? సో ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ కాబోతున్న కూలీ హైప్స్ ఎలా ఉన్నాయి? ఈ సాంగ్తో చూస్తే మీకేమనిపిస్తుంది? పాట అయితే నిదానంగా స్లోగా ఎక్కుద్ది అనిపిస్తుంది నాకు. స్టార్ హీరోకి ఒక స్టార్ మీడియేటర్ అండి, వాళ్ళిద్దరు ట్యూన్ అయ్యారు. జైలర్లో రజనీకాంత్ చెప్పారు కాబట్టి నాకు ఆయన వాళ్ళకి నేను అనుకోవడం ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఈ కాంబినేషన్ అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూలీ కావచ్చు, రేపొద్దున ఆయన రజనీకాంత్ ఏ సినిమా చేసినా అనిరుద్ధే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హిట్లు వస్తున్నాయి కాబట్టి ఆయన అటువైపు వెళ్తున్నట్టుగా మనం భావించాలండి. సో చూద్దాం సార్, మొత్తానికి కూలీ సినిమా అత్యంత పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.